కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ పట్టణంలోని సిహెచ్పి ఆవరణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిసిసి కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలుమార్లు ప్రధాని మంత్రిని కేంద్ర మంత్రులను కలిసి లోటు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించారని వినతి పత్రాలు అందజేశారన్నారు. ఆయన బడ్జెట్లో తెలంగాణకు ఒక రూపాయి కూడా కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు బల్లెలు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో పెట్టినటువంటి బడ్జెట్లో కేవలం వాళ్ళు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇలా బీహార్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఆ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో పెద్ద మొత్తం అనగా సుమారుగా 60% బడ్జెట్లు కూడా ఆ రాష్ట్రాలకు కేటాయించడం చాలా దురదృష్టకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మంత్రులు, దాంతోపాటు మన స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, తెలంగాణ బాగా నష్టపోయి ఉన్నది, ఆర్థికంగా వెనుకబడి ఉన్నది, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, స్మార్ట్ సిటీ కోసం, అదేవిధంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం కానివ్వండి, లేకపోతే రాష్ట్ర బడ్జెట్లో ఇలా తీసుకొచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులను తీర్చుకునే విషయంలో కానివ్వండి, వీటికి సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినటువంటి సమస్యలను పక్కన పెట్టి ఇలా కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి ఢిల్లీ కానివ్వండి, బీహార్ రాష్ట్రాలకే పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకబాటు పడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం చాలా అవమానకరం, సిగ్గుచేటు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఇలా ఎలక్షన్ కోడ్ను దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇలా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలారా, మీరు